హాయ్ అండి. ఈరోజు మీకు వంకాయ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరికీ వంకాయ పచ్చిపులుసు చేసుకోవడం తెలుసు, కానీ నేను ఎలా చేస్తానో చూడండి. నేను ఒక 3 వంకాయలు అయితే తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ అయితే కాల్చుకున్నాను. ఈ లోపల చింతపండు గుజ్జు, ఆనియన్, పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వీటిని వంకాయ అయితే ఉడికిపోయింది చూసారు కదా, ఫోర్క్తో గుచ్చితే మెత్తగా ఉండాలి. తర్వాత తీసుకొని వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకొని పైనుండే పొక్కు అంతా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో ఇలాగ మ్యాష్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, ముందుగా తరుక్కున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అందులోకి తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అయితే వేసేసుకున్నాను. తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని తర్వాత అందులోకి ఎండుమిర్చి, తెల్లుల్లిపాయ వేసుకొని లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ పోపు అయితే ఇందులో వేసేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది వేడి వేడి రైస్లోకి తింటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారుగా, అంతేనండి, సింపుల్గా